హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సింధు రెడ్డి విలేజ్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఈ రోజు వీడియోలోకి వెళ్ళడం కన్నా ముందు మనమైతే ప్రతి వీడియోకి గివ్ అవే అయితే కండక్ట్ చేస్తున్నామని తెలుసు కదా. సో ప్రీవియస్ వీడియోకి ఎవరు గివ్ అవే గెలుచుకున్నారు అనేది ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియోకి ఎవరు గివ్ అవే గెలుచుకుంటారో నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. సో వీడియోలోకి అయితే ఈ రోజు వచ్చేసి క్లాస్ 5 కదండి. సో ఆల్రెడీ నిన్న క్లాస్ 4 వీడియోలో చెప్పాను కదా, ఇలాగా 2 కట్ బ్యాంగిల్ మీద మీకు వచ్చిన ఫ్లవర్ సీక్వెన్స్ థ్రెడ్ని అయితే వ్రాప్ చేసి పెట్టుకోమన్నాను కదండి. సో నేనైతే ఇలా వైట్ ఫ్లవర్ సీక్వెన్స్ తీసుకున్నాను కాబట్టి వైట్ థ్రెడ్ని వ్రాప్ చేశాను. మీకు ఏ కలర్ వస్తే దాన్ని బట్టి అదే కలర్ వ్రాప్ అయితే చేసుకోండి. బ్యాంగిల్స్కి 2 కట్ బ్యాంగిల్స్ 2 బ్యాంగిల్స్కి అయితే వ్రాప్ చేసి పెట్టుకోండి. సో ఈ డిజైన్ ఎలా చేయాలో నేను ఈ రోజు వీడియోలో చూపిస్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, చాలా మంది అడుగుతున్నారు అనమాట, ఇంకా బ్యాచ్ 2 కిట్ అనేది అవైలబుల్గా ఉందా అండి, క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి కదా అనేసి. బ్యాచ్ 2 కాదండి, బ్యాచ్ 1 కిట్ కూడా అవైలబుల్గానే ఉంది మన దగ్గర. 2 కిట్స్ కూడా అవైలబుల్గానే ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రీవియస్ జరిగిన వీడియోస్ అన్ని ఆల్రెడీ యూట్యూబ్లో ఉంటాయి కాబట్టి మీరు కిట్ తీసుకొని మళ్ళీ స్టార్టింగ్ నుంచి చూసుకుంటూ క్లాస్ 1 నుంచి ఫాలో అవుతూ రావచ్చు అనమాట. కిట్స్ అయితే ఎప్పుడు కూడా రెడీ టు డిస్పాచ్ అయితే ఉంటాయండి. సో ఈ కిట్స్ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అయితే చేయండి. అండ్ ఇంకొక విషయం అండి, మనమైతే మెటీరియల్ ఆఫర్ పెట్టామన్నమాట. 27th నుంచి 7th వరకు ఆఫర్ అనేది పెట్టాము. సో ఖచ్చితంగా ఎవరైనా మెటీరియల్ పర్చేస్ చేయాలి అనుకున్న వాళ్ళు ఈ ఆఫర్లో అయితే బుక్ చేసుకోండి. మీకు చాలా మనీ అనేది సేవ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ అయితే ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. సో చెప్పాను కదా, మీకు ఈ ఫ్లవర్ సీక్వెన్స్ అనే డిజైన్లో ఏమేమి వస్తాయంటే, ఇలాగా ఫ్లవర్ సీక్వెన్స్ ఇస్తామండి. నెక్స్ట్ వచ్చేసి స్టోన్ చైన్ ఇచ్చాము. నెక్స్ట్ వచ్చేసి ఇలా జర్కన్ ఇచ్చామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి జర్కన్ బేస్ ఇచ్చాము. సో ఫస్ట్ అయితే ఇలాగ బ్యాంగిల్ తీసుకొని సైడ్లో మనం ఫస్ట్ అయితే స్టోన్ చైన్ అనేది స్టిక్ చేసుకుందామండి. సో దానికోసం ముందే మనం స్టోన్ చైన్ ఎంత పడుతుంది అనేది మెజర్ చేసుకోండి మీరు. సో స్టోన్ చైన్ తీసుకొని ఎంత పడుతుందో మెజర్ చేసుకోండి. ఫస్ట్ ఇలా పెట్టి నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా పెట్టి ఒకసారి టోటల్ కూడా ఇలా రౌండ్ అప్ చేసుకోండి. సో ఎక్కడ దాకా వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కడ దాకా వచ్చిందో ఒకసారి చెక్ చేసుకొని అక్కడ దాకా అయితే కట్ చేసుకోండి స్టోన్ చైన్ని. సో కట్ చేసుకున్న తర్వాత ఎడ్జ్కి నేను చూపిస్తున్నట్టు ఇలాగ ఎడ్జ్కి గమ్మునైతే అప్లై చేసుకోండి. సో చూసారు కదా, ఇట్లా గమ్ పెట్టుకున్న తర్వాత మనం ఏదైతే స్టోన్ చైన్ని కట్ చేసామో ఇట్లాగా గమ్ ఎక్కడైతే అప్లై చేసామో అంటే బ్యాంగిల్కి ఎడ్జ్లో అంటించుకోవాలండి, మరి మిడిల్లో అయితే అంటించద్దు. ఎందుకంటే మధ్యలో మనం ఈ ఫ్లవర్స్ అనేవి పెట్టాలన్నమాట. సో గ్యాప్ అనేది ఉండాలి, కొంచెం చూసుకుంటూ స్టిక్ అయితే చేసుకోండి. సో చూసారు కదా, కంపల్సరీ మీరైతే స్టోన్ చైన్ని ఎడ్జ్కి అంటించుకోండి, లోపలికి అంటించుకోవద్దు. ఎందుకంటే మళ్ళీ మీకు ఆ ఫ్లవర్ అనేది పట్టదన్నమాట మిడిల్లో. సో అప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది మళ్ళీ, అందుకనేసి ఎడ్జ్కే అంటించుకోండి అండి. సో ఈ ఎడ్జెస్లో చూసుకోండి, వంకరగా రాకుండా స్ట్రైట్గా వచ్చేటట్టు నీట్గా వచ్చేటట్టు చూసుకొని స్టిక్ చేసుకోండి. సో మనకు ఎక్కడైనా వంకర వచ్చినట్టు అనిపించినా ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. దాన్ని కొంచెం డ్రై అయిపోతే మనం దాన్ని ఏం చేయలేమండి. సో చూసారు కదా, అలా కొంచెం ఎటైనా వంకర వచ్చినట్టు అనిపించినా కానీ సైడ్కి పోయినట్టు మనం ఫింగర్స్ తోటి ఇలా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇటు సైడ్ ఎలా అయితే స్టిక్ చేసుకున్నామో ఇటు సైడ్ కూడా అంతే స్టిక్ చేసుకోవాలండి. నేనైతే అది కూడా స్టిక్ చేసేసి చూపిస్తాను. సో చూసారు కదండి, నేనైతే ఇప్పుడు 2 సైడ్స్ కూడా స్టోన్ చైన్ని స్టిక్ చేసేసాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలాగ మిడిల్లో గమ్ అయితే అప్లై చేసుకోండి. సో సేమ్ నేను ఎలా చూపిస్తున్నానో అలాగే చేయండి. ఇలా గమ్ అప్లై చేసుకున్న తర్వాత ఇలాగ జర్కన్ రింగ్ బేస్ ఉంటుంది కదా, సో ఇలాగ పెట్టుకోండి దీన్ని ఫస్ట్. సో దీన్ని ఇలా పెట్టుకున్న తర్వాత దీని మీద వెంటనే ఫ్లవర్ అనేది పెట్టుకోవాలండి మళ్ళీ మిడిల్లో. సో ఫస్ట్ రింగ్ బేసెస్ పెట్టుకొని తర్వాత ఫ్లవర్ అలా మటుకు ట్రై చేయొద్దు. ఎందుకంటే మనం ఫ్లవర్ పెట్టిన తర్వాత మళ్ళీ రింగ్ బేస్ పక్కన రాదు, కొంచెం గ్యాప్ తోటి వచ్చింది అనమాట. సో నేను చూపిస్తున్నట్టు పెట్టుకోండి. ఇప్పుడు నేను పెట్టాను కదా, నెక్స్ట్ వచ్చేసి దీనికి కరెక్ట్గా కొంచెం ఇలా దగ్గరికి
చూసుకొని పెట్టుకోండి. సో మళ్ళీ గమ్ అప్లై చేసి ఈ ఫ్లవర్ సీక్వెన్స్ అనేది మళ్ళీ పెట్టుకోవాలి. సో చూసారు కదా ఇట్లాగనమాట. సో ఏంటి అంటే మళ్ళీ జర్కన్ బేస్ దగ్గర పెట్టేస్తే ఈ ఫ్లవర్ మీద ఫ్లవర్ వచ్చినట్టు అసలు నీట్గా రాదనమాట. సో ఒక్కొక్కటి వెంటనే పెట్టుకుంటూ రావాలండి. అంటే ఫ్లవర్ ఫస్ట్ రింగ్స్ పెట్టి తర్వాత ఫ్లవర్స్ అలా మటుకు ట్రై చేయొద్దు. ఫస్ట్ ఇది పెట్టండి, అది కూడా పెట్టండి సేమ్ ఇట్లాగా, ఇంకా నేను పెడుతున్నట్టు పెట్టుకుంటూ రండి. సో చూసారు కదా ఇట్లాగా మొత్తం కూడా కంప్లీట్ చేసేసుకోవాలన్నమాట. దీంతోనే ఇంకా ఇది కూడా చెప్పేస్తాను, ఒకసారి చూడండి. మిడిల్లో ఇలా గమ్ పెట్టేసుకోండి. ఇలా గమ్ పెట్టుకొని లైట్గా ఇలా జర్కన్ ఉంది కదా, సో ఈ జర్కన్ని ఈ మిడిల్లో పెట్టేయండి, ఫ్లవర్ మిడిల్లో. సో చూడండి ఇంకా మనకు కంప్లీట్ అయిపోద్ది అనమాట. ఇట్లా పెట్టుకుంటూ వెళ్ళిపోతే టోటల్ బ్యాంగిల్ అంతా ఒకటేసారి కంప్లీట్ అయిపోద్ది. సో చూసారు కదా ఇట్లాగా మొత్తం బ్యాంగిల్ అంతా ఇప్పుడు నేను ఎలా చూపించాను ఫ్లవర్ అలాగే పెట్టాలన్నమాట. నేను మొత్తం కూడా కంప్లీట్ చేసి టోటల్ లుక్ అనేది మీకు చూపిస్తాను. సో చూడండి బ్యాంగిల్ అయితే ఇలా ఫినిష్ అయిపోయిందనమాట. నిజంగా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సో నేను వచ్చేసి ముందే ఇలాగా ఇంకో బ్యాంగిల్ని కూడా రెడీ చేసి పెట్టేశాను. మీకు 2 బ్యాంగిల్స్ రెడీ చేసుకున్న తర్వాత ఇలా రెడీ అవుతాయి అనమాట 2 బ్యాంగిల్స్. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ డిజైన్ అండ్ ఎంత సింపుల్గా చేసుకోవచ్చు. సో కొంచెం కేర్ఫుల్గా చేసుకోగలిగితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ డిజైన్ని మనం అయితే క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఈరోజు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ క్లాస్కి అంటే క్లాస్ నెంబర్ 6కి మనం ఏం ప్రిపేర్ చేసుకోవాలో కూడా ఇప్పుడు చెప్తాను. సో నెక్స్ట్ క్లాస్కి వచ్చేసి మీకు ఇలాగా డ్రాప్ అండ్ గోల్డ్ సెట్ కానీ డ్రాప్ అండ్ సెరామిక్ గోల్డ్ సెట్ అని కానీ రాసి ఉంటుంది. సో వీటిలో అసలు క్లియర్గా కుందన్స్ ఏమి వచ్చాయనేది చూపిస్తాను నేను మీకు. దెన్ మీకు ఎలా ర్యాపింగ్ చేసుకోవాలో కూడా చెప్తాను. వీటిలో వచ్చేసి డ్రాప్స్ అండ్ ట్రయాంగిల్స్ ఈ 4mm వచ్చేసి మీకు సేమ్ కలర్ వస్తాయండి. రిమైనింగ్వి గోల్డ్ వస్తాయి అన్నమాట. చూసారు కదా రిమైనింగ్ 4 ప్యాకెట్స్ కూడా గోల్డ్ వస్తాయి. సో ఇప్పుడు వచ్చేసి థ్రెడ్డింగ్కి మీరు 2 కట్ బ్యాంగిల్స్ వచ్చేసి 2 తీసుకోండి. అండ్ 4 కట్ బ్యాంగిల్స్ వచ్చేసి ఫ్లాటేనండి నేను చెప్పేవన్నీ కూడా. 4 కట్ బ్యాంగిల్స్ వచ్చేసి 8 తీసుకోండి. ఈ 2 కట్ బ్యాంగిల్స్కి అండ్ 4 బ్యాంగిల్స్కి పర్పుల్ థ్రెడ్ ర్యాప్, అంటే పర్పుల్ అంటే నేను పర్పుల్ వచ్చింది కాబట్టి నేను పర్పుల్ అని చెప్తున్నా. మీకు ఏ కలర్ వస్తే ఆ కలర్ థ్రెడ్ ర్యాప్ చేసుకోండి. రిమైనింగ్ 4 బ్యాంగిల్స్కి గోల్డ్ థ్రెడ్ అయితే ర్యాప్ చేసుకోండి. సో మీకు అర్థమైంది కదా ఏ బ్యాంగిల్స్కి ఏ థ్రెడ్ ర్యాప్ చేసుకోవాలి అనేసి. సో నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి ఈ థ్రెడ్స్ అయితే ర్యాప్ చేసి పెట్టుకోండి. డిజైనింగ్ అనేది నెక్స్ట్ క్లాస్ నెంబర్ 6లో నేర్చుకుందాం దీనికి. సో ఈ రోజుకి ఈ వీడియో ఏంటేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.